మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ సర్కిల్‌లో ఉన్న ఎస్ఐలందరూ లక్కవరం ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా చాలా రోజులు దాన్ని చాలా కాంప్లికేటెడ్ కేస్ ఇది. చాలా సెన్సిటివ్ కేసు. చాలామంది ఒక 176 కుటుంబాల యొక్క బంగారం. అది ఓన్లీ బంగారం కాదు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కొనుక్కున్నవి చాలా మధుర స్మృతులు ఉంటాయి దాంట్లో. మెమరీస్ ఉంటాయి. పిల్లల పెళ్లి కోసం చేసుకున్న బంగారు కావచ్చు. ఒక జీవితంలో చాలా ఇంపార్టెంట్ భాగం అది. అట్లాంటి ఎంతో నమ్మకంగా ఒక నేషనల్ బ్యాంక్‌లో, అది కూడా ప్రైవేట్ బ్యాంకు కాదు. అలాంటి బ్యాంక్‌లో ఆ బంగారు పెట్టుకుంటే, ఆ బంగారుని ఈ స్కామ్ కింద చేసి ఒక అప్రైజరు చలపక రాజు అనే అతను ఇంకొంతమంది సహకారంతోటి ఆ బ్యాంక్‌లో ఉన్న బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడము, ఖర్చు పెట్టేయడము, ఇంకో దగ్గర లోన్‌లు తీసుకోవడము. ఇది చాలా రోజుల నుంచి ఈ స్కామ్ అతను నడిపించాడు. 176 ఫ్యామిలీలు దీనికి ఎఫెక్ట్ అయినాయి. సో, అట్లాంటి పెద్ద స్కామ్ నుంచి చాలా వరకు గోల్డ్‌ని రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఏఎస్పీ గారి టీమ్. ఇంకా ఫర్దర్‌గా ఉన్న గోల్డ్‌ని కూడా రికవర్ చేయడం జరుగుతది. ఈ కేసులో ముఖ్య పాత్రకి సూత్రధారి ఎవరంటే ఈ గోల్డ్ అప్రైజర్ చలపక రాజు. ఈయన దగ్గర నుంచి 4 కిలోల 120 గ్రాముల బంగారము, 10 లక్షల రూపాయల నగదు కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం విలువ సుమారు ఇప్పుడు 5.81 కోట్లు. ఈ నకిలీ బంగారాలు పెట్టడము, లేకపోతే ఆ గోల్డ్ పౌచ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏదైనా రబ్బర్ బ్యాండ్స్ పెట్టేయడము, అట్లా బ్యాంక్‌ని చీటింగ్ చేశాడు, పబ్లిక్‌ని చీటింగ్ చేశాడు. ఈ బ్యాంకులో కూడా సంవత్సరాల నుంచి ఈ అప్రైజర్లు పనిచేయడము, అప్రైజర్ మీద చాలా నమ్మకం పెట్టుకోవడము. బ్యాంకులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ లోన్ వచ్చినప్పుడు అప్రైజర్ పని ఏంటి? ఆ బంగారాన్ని టెస్ట్ చేసి దాని ప్యూరిటీ ఎంత, దాని వెయిట్ ఎంత చెప్పాలి. అది సరి చూసుకోవాల్సిన అవసరం మన లోన్ ఆఫీసర్ కానీ, బ్యాంక్ మేనేజర్ కానీ, ఆ బ్రాంచ్ మేనేజర్‌కి కోర్ట్స్ ఉంది. అది ఫెయిల్ అయింది ఇక్కడ. దాని తర్వాత కూడా ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు ఆడిట్ చేయాలి. ఎప్పుడెప్పుడు బ్యాంక్ లోన్ మనకున్న లోన్‌కి దానికి సరిపోతుందా లేదా? తర్వాత ఏదైతే ఈ బ్యాంక్ లోన్ మీరు తీసుకున్నారో, మీరు ఇంత బంగారం పెట్టారు, ఈ బంగారుకి ఇంత లోన్ వచ్చింది అనే విషయము కస్టమర్‌కి లోన్ ఆఫీసరు అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలి. కానీ ఈ కేసులో ఏం జరిగింది? ఇతనే చాలా రోజుల నుంచి అక్కడ పనిచేయడము, చాలా మందికి పరిచయాలు పెట్టుకోవడము. ఈ వ్యక్తి ఏం చేశారు? ఒక వ్యక్తి వెళ్ళి బంగారు లోన్ అడుగుతాడు. నాకు 10 లక్షలు కావాలి, ఈ హారం పెట్టుకో అని చెప్పి లోన్ ఇస్తాడు. వీడేం చేస్తారు? ఆ 10 లక్షలు ఇచ్చేస్తాడు. అది ఎక్కడి నుంచి ఇచ్చారో కూడా తెలీదు. సొంత డబ్బు నుంచి ఇచ్చాడా? బ్యాంక్ నుంచి ఇచ్చాడా? కొన్ని లోన్స్ సొంతంగా ఇచ్చేసాడు. మీరు 10 లక్షలు లోన్ అడిగారు. కానీ మీరు పెట్టే బంగారం విలువ 20 లక్షలు ఉండొచ్చు. కొన్నిసార్లు 30 లక్షలు ఉండొచ్చు. ఆ చీటీ మీద రాసేసి అవును నీకు 10 లక్షలు లోన్ ఇచ్చేస్తున్నానని ఈయనే సంతకం పెట్టేసి నీ వస్తువు మా దగ్గర ఉందని సంతకం ఇచ్చేసాడు. కానీ బ్యాంక్‌లో లోనే లేదు. అలా ఒక మోసం చేశాడు. ఇంకొక మోసం ఎలా చేశారు? ఎవరైనా ఒక 10 లక్షల లోన్ ఇంతకుముందు తీసుకొని ఉంటారు. దాని మీద వాళ్ళు ఒక 20 లక్షల విలువైన బంగారం పెట్టుంటారు. బంగారం రేట్ చాలా పెరిగింది. ఆ లోన్‌ని ఇతనే ఆటో రెన్యువల్ చేసేయడం. ఇంతకుముందు పెట్టిన ఆ బంగారు 100 గ్రాములకి ఒక 10 లక్షలో ఎంతో లోన్ వస్తుండొచ్చు. ఇప్పుడు అదే బరువున్న బంగారానికి 20 లక్షల లోన్ వచ్చుండొచ్చు. బంగారం పెరగడం వల్ల. అది ఈయన అప్లై చేయడం, సంతకాలు ఫోర్జరీ చేసుకోవడం, ఈయనే అడిషనల్ లోన్ తీసేసుకోవడం వాళ్ళ పేరు మీద. తర్వాత థర్డ్ ఇంకో రకమైన మోసము. అప్రైజల్ స్లిప్పు మనము 100 గ్రాములు తాకట్టు పెట్టాము. మీకు ఇన్ని లక్షలు ఇచ్చారు అని చెప్పి ఒక స్లిప్ ఇస్తారు. అప్రైజల్ స్లిప్ మన లోన్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ మాదిరి. అక్కడ ఏం చేస్తున్నారు? బ్యాంకు అధికారికంగా ఇవ్వాల్సిన స్లిప్ ఇవ్వకుండా ఈ వ్యక్తే ఒక సంతకం పెట్టేసి ఇచ్చేస్తున్నారు. కస్టమర్‌కి కూడా ప్రాసెస్ తెలియకపోవడం వల్ల ఆయన ఇచ్చిన లోన్ స్లిప్ తీసుకొని నా లోన్ ఉంది, నా బంగారం బ్యాంక్‌లో ఇచ్చాను అనుకుంటున్నాడు. బ్యాంకర్స్‌కి ఏం చేస్తాడు? 100 గ్రాముల బంగారం ఎంతైతే లోన్ తీసుకున్నారో అంత బంగారం మాత్రమే దాంట్లో ఉన్నట్టు చూపించి అంత ఆర్నమెంట్స్ మాత్రం బ్యాంక్‌కి ఇస్తాడు. సో, బ్యాంక్ వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళ అప్రైజల్ స్లిప్‌కి వాళ్ళ దగ్గర ఎంత లోన్ ఉందో సరిపోతుంది. అనుమానం రాదు. ఇదొక పెద్ద ఎంఓ చేశారు. ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఈ మోసాలు చేయడం జరిగింది. కొంతమంది ఎలాంటి కస్టమర్స్ చాలా నమ్మకంతోటి ప్రతిసారి బ్యాంక్‌కి కూడా పోరట. రాజన్న మా బంగారం పంపిస్తున్నాను మీరు లోన్ ఇవ్వండి అంటే వీడే క్యాష్ తీసేసి బంగారం ఇచ్చేస్తాడు. అది బ్యాంక్‌లో
ప్లెడ్జ్ చేశారా? లోన్ మీ పేరు మీద ఓపెన్ అయిందా? అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కస్టమర్‌కి ఉంది. బ్యాంక్‌లో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడని విచారించాల్సిన బాధ్యత అతని మీద ఫాలో అవుతున్నారా? ఆడిట్ కరెక్ట్‌గా జరుగుతుందా లేదా? స్లిప్స్ అనేవి ఫేక్ స్లిప్స్ ఏమైనా ఇస్తున్నారా? పెట్టిన బంగారు లోన్ ఆఫీసర్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాడా లేదా? స్పూరియస్ గోల్డ్ ఏమన్నా పెడుతున్నారా? అన్నది లోన్ ఆఫీసర్‌కి, బ్రాంచ్ మేనేజర్స్‌కి కూడా బాధ్యత ఉంటుంది. సో, దాని మీద కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది. క్రిమినల్ కేస్‌లో కూడా వాళ్ళని భాగం చేస్తాము. ఎవరెవరు తప్పుగా ఇన్నోసెంట్స్‌ని ఎవరిని ఇబ్బంది పెట్టము. బట్ ఎవరైతే క్రిమినల్ నెగ్లిజెన్స్ తోటి లాలూచి పడి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు కూడా జైలుకి పోతారు. సో, బ్యాంకర్స్‌కి కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే, మీరు మీ దగ్గరకి నమ్మకంతోటి బంగారు ప్రజలు అది బంగారు కాదు, అది వాళ్ళ యొక్క స్మృతులు, వాళ్ళ దాంతో చాలా సెంటిమెంట్ అటాచ్ అయ్యి ఉంటది గోల్డ్ అంటే. క్యాష్ అనేది వేరు, గోల్డ్ అనేది వేరు. అలాంటి బంగారం మీ దగ్గర పెట్టినప్పుడు మినిమమ్ మీరు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించడం మీకు అవసరం. లేని యెడల మీరు కూడా జైలు పాలవుతారు. ఖచ్చితంగా కస్టమర్స్ కూడా మీరేదైతే లోన్ అప్లై చేస్తున్నారో, ఈ ఒక్క స్కామే కాదు. చాలా ఫైనాన్స్ స్కాములు కూడా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. మీకు లోన్ ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర చెక్కులు తీసేసుకొని, మీ పేరు మీద 10,00,000 లోన్ తీసేసుకొని, వాళ్ళు దాంట్లో 5,00,000 కొట్టేసి వెళ్ళిపోవడము. ఈ లోన్స్ ఇప్పిస్తాము అనే మీడియేటర్స్‌ని నమ్మడం వల్ల ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. దయచేసి మీరు నమ్మొద్దు. బ్యాంక్‌లో మీకు లోన్ ఇవ్వాల్సింది లోన్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్. ఓసారి మీరు లోన్ తీసుకున్నా కూడా మీరు బ్రాంచ్ మేనేజర్‌ని కలవండి. కలిసి వెరిఫై చేసుకోండి. మీ లోన్ అకౌంట్ ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఆ సదుపాయం ఉంది. మీ లోన్ అకౌంట్‌లో ఎంత లోన్ ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదే ఒకవేళ బ్యాంక్ లోన్ ఉన్నా కూడా మీది ఒక పాన్ కార్డ్ లేకుండా లోన్ ఇవ్వరు కదా! పాన్ కార్డ్ ఉంటుంది. ఆ పాన్ కార్డ్‌కి సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. మీరెప్పుడైతే సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటారో మీకసలు ఎన్ని లోన్స్ ఉన్నాయి? ఎంత లోన్ ఉంది? అనేది మీకు విషయం కూడా తెలుస్తుంది. అసలు లోన్ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోసపోయిన వ్యక్తి ఇతనిచ్చిన డబ్బు తీసుకున్నాడు, బంగారం అక్కడ పెట్టాననుకున్నాడు. అది లోనే లేదనుకోండి, రేపు బ్యాంక్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోదు కదా! అది మీకు ఆ వ్యక్తికి జరిగిన విషయం అవుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది? మీరు మళ్ళీ ఆ వ్యక్తి మీద కోర్ట్‌తోటి ఫైట్ చేయాల్సొస్తుంది. అలా కాకుండా మీరు లోన్ పెట్టిన వెంటనే మీరు రిసీట్ డిమాండ్ చేశారనుకోండి, అక్కడే మీకు తెలిసిపోతుంది. అరే! ఈ లోను అఫీషియల్‌గా లేదు. కాబట్టి అక్కడే అలర్ట్ అవుతారు. మీ బంగారం సేవ్ అయిపోతుంది. అట్లా కాకుంటే మీ బంగారం అనవసరంగా ఇరుక్కుంటుంది. మీకొచ్చిన డబ్బు 10,00,000 ఉంటుంది. మీ బంగారం విలువ 20,00,000 ఉంటుంది. ఇంకొకటేంటి? సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడం. అసలు మీరు పెట్టిన బంగారం మీద లోన్ వచ్చిందా లేదా? లేకపోతే మీకు 10,00,000 లోన్ ఇచ్చి ఆయన దాని మీద ఇంకా ఎక్సెస్‌లో లోన్ ఏమన్నా తీసుకున్నారా? ఇప్పుడు రెన్యువల్ జరిగింది కదా! ఈ రెన్యువల్‌లో జరిగిన మోసం అది. వాళ్ళు గాని సిబిల్ స్కోర్ చెక్ చేసుకోనుంటే, అరే! నేను తీసుకునింది 10,00,000 కదా! దీని మీద 20,00,000 లోన్ ఎలా వచ్చిందని తెలుస్తది. ఇంకా కొంతమంది తెలియకుండా బ్యాంక్ అకౌంట్‌లు అమ్ముకోవడం, పాన్ కార్డ్‌లు అమ్ముకోవడం, ఎక్కడైతే అక్కడ సంతకాలు పెడుతున్నారు. అలాంటి వ్యక్తులు కూడా మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే, మీ పేరు మీద ఏమేమి లోన్ అకౌంట్‌లు ఉన్నాయని తెలుస్తది మీకు. సో, అట్లాంటివి జాగ్రత్తలు ప్రజలు కూడా తీసుకోవాలా. బ్యాంకర్స్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు నెగ్లిజెన్స్ చేసి ప్రజలకి కష్టకాలంగా కలిగిస్తే, మీ క్రిమినల్ నెగ్లిజెన్స్ మీది ప్రూవ్ అయితుంది. స్కామ్‌లో కూడా మీరు కూడా పార్ట్ అంటే మిమ్మల్ని కూడా తప్పకుండా జైలుకి పంపిస్తాం. దాంట్లో డౌట్ లేదు. మీ ఉద్యోగాలు కూడా కోల్పోతారు. కాబట్టి ప్రజలు చాలా నమ్మకంగా మీ దగ్గర గోల్డ్ పెట్టుకున్నప్పుడు, ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరం మీకుంది.